పూర్ణిమ ఇంట్లోంచి పారిపోవడానికి కారకులు ఎవరు? 14 సంవత్సరాల పాపకు కష్టాలు తెచ్చింది ఎవరు? తప్పు తల్లిదండ్రులదా, సొసైటీదా, సెల్ ఫోన్దా, టీవీ లేక సినిమాలదా? 10వ తరగతి చదువుతున్న పూర్ణిమ 40 రోజులు అదృశ్యం వెనుక ఆసక్తికరమైన అంశాలు. పూర్ణిమ మిస్సింగ్ కాదు, కిడ్నాప్. తల్లిదండ్రుల కోరిక మేరకు కిడ్నాప్ కేసు నమోదైన మరుసటి రోజే ఆమె ఆచూకీ లభ్యం. ఆశ్చర్యం, ఆనందం. ఎందుకంటే అది ముంబైలో అనాథాశ్రమంలో పాప క్షేమమంటూ పోలీసుల సమాచారం. పూర్ణిమ ఇంట్లో ఆనందం. 40 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా కన్న కూతురి కోసం తపన పడే తల్లిదండ్రులకు అది కూతురు పుట్టినరోజు నాడు పాప క్షేమమనే వార్త నిజంగా వారింట్లో పండగ వాతావరణం. కానీ కిడ్నాప్ కాదు, తల్లిదండ్రులు లేరంటూ అనాథను అంటూ హోంలో చేరడం. పాప తల్లిదండ్రులు ఆ నిజాన్ని నమ్మలేకపోవచ్చు. దీని వెనుక వేరే ఏదో కుట్ర ఉందనే భావించవచ్చు. కానీ నమ్మి తీరాలి. ఎలాంటి పరిస్థితుల్లో పూర్ణిమ తనకు అమ్మా నాన్న చనిపోయారని, అనాథను అని చెప్పడమే కాదు, వాళ్ళ ముఖాలు కూడా చూడ్డానికి ఇష్టపడలేదంటే దాని వెనుక కారణాలు పూర్ణిమ తల్లిదండ్రులే కాదు, ప్రతి తల్లిదండ్రి ఆలోచించాలి. 2 ఆడపిల్లలున్న పూర్ణిమ తల్లిదండ్రులు చిన్న కూతురికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, పెద్ద కూతురికి ఇవ్వకపోవడం పూర్ణిమలో అసహనం పెరిగి ఉండొచ్చు. పిల్లలందరూ కన్న తల్లిదండ్రులకు సమానమే, వాళ్లకు తేడా ఉండకపోవచ్చు. కానీ పూర్ణిమలో ఉన్న అనుమానం తల్లిదండ్రులు కనిపెట్టి నివృత్తి చేయాలి. అది గుర్తించకపోవడం ఆమె పేరెంట్స్. ఇంకా మా పిల్లలకు ఊహ తెలియదంటూ భావించి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం పెద్ద తప్పు. మీరనుకున్నట్లుగా ఇప్పటి పిల్లలు అంత అమాయకులు కాదు. ఎంతో తెలివైంది కాబట్టి ఫోన్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు క్లోజ్ చేసి ఇంటి నుండి షిర్డీ వెళ్ళి అక్కడి నుంచి ముంబైలో అనాథాశ్రమానికి వెళ్ళి తాను అనాథ అని తప్పుడు పేరు చెప్పి పూర్ణిమ ఆశ్రయం పొందింది అంటే ఆమెకు స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ఎంత హెల్ప్ చేసిందో ఊహించవచ్చు. అన్నింటికంటే ముఖ్యం పూర్ణిమతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపకపోవడం, ఆమె ఇష్టాలను గమనించకపోవడం, పాప ప్రవర్తనను పట్టించుకోకపోవడం, మరీ ముఖ్యంగా ఆమె చెప్పేది పూర్తిగా వినకపోవడం. వీటి కారణాలుగా పూర్ణిమ లాంటి పిల్లలకు తమ తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రేమ, భయం ఉండవంటున్నారు మానసిక నిపుణులు. ఇది పూర్తిగా పూర్ణిమ వయసు లాంటి వారికే కాదు. ఇక్కడ మీకు జరిగిన కథోటి చెప్తా. ఓ ఇంట్లో పిల్లాడు 2 గంటలు కనబడలేదు. తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు కంగారు పడ్డారు. ఎందుకంటే పిల్లవాడు చాలా బొద్దుగా, ముద్దుగా ఉంటాడు. అందరూ కలిసి వెతుకుతుంటే ఓ సూపర్ మార్కెట్ దగ్గర ఏడుస్తూ కనిపించాడు. పిల్లాన్ని గుర్తించిన అపార్ట్మెంట్లోని వ్యక్తి ఇంటికి తీసుకొచ్చాడు. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు సూపర్ మార్కెట్కు ఎలా వెళ్ళావురా అని అడిగితే, కింద ఆడుకుంటుంటే ఓ ఆంటీ వచ్చి చాక్లెట్ కొనిస్తా అంటే వెళ్ళా, అక్కడ నన్ను వదిలి ఆంటీ వెళ్ళిపోయిందని చెప్పాడు. పిల్లాడి మాటలు నమ్మిన తల్లిదండ్రులు నిజమే అనుకొని రోడ్లపై, సూపర్ మార్కెట్లోని సీసీటీవీలు చెక్ చేశారు. ఎక్కడా కూడా పిల్లాడి వెంబడి ఏ ఆంటీ లేదు. చాక్లెట్ కోసమే వాడికి వాడే వెళ్ళి స్టోరీ చెప్పాడని తెలిసింది. ఈ సినిమా స్టోరీ చెప్పిన పిల్లాడి వయసు ఎంత ఉంటుందో మీరు ఊహించండి. జస్ట్ యూకేజీ చదువుతున్నాడు. మాటలు కూడా సరిగ్గా రాని వాడి చేత స్టోరీ చెప్పించింది వాడి చేతిలో స్మార్ట్ ఫోన్, ట్యాబ్. సో పిల్లలు మీరనుకున్నట్లుగా చిన్న పిల్లలేం కాదు. ఎల్కేజీ నుంచే వారిపై స్మార్ట్ ఫోన్లు, టీవీ ప్రభావం పడుతోంది. సో పిల్లలకు ఇప్పటి నుంచే స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు ఇవ్వద్దు. వారితో ఎక్కువ సమయం గడపండి. మీ కష్టాలను పక్కన పెట్టి వారి ఇష్టాలను తెలుసుకోండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.